నమస్తే. నిన్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొన్ని హాట్ కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ల పట్ల 9వ షెడ్యూల్లో చేర్చడం కుదరదు అంటూ ఆయన కరాఖండిగా చెప్పడం, బీసీ వర్గాలంతా ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ బీసీ సంఘాలంతా కూడా ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేయడం. ఈరోజు బీసీ సంఘాలు ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. రామచంద్రరావు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ మరో పక్కన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సైతం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు అర్థం కానటువంటి లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు ఏం అర్థం అయిపోయిందో తెలియదు. సో 9వ షెడ్యూల్లో ఎందుకు చేర్చడం కుదరదంటూ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మనతో పాటు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ అయినటువంటి చిరంజీవి సార్ సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం. సార్ నమస్తే. ముందుగా నిజంగా కూడా రామచంద్రరావు చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తూ ఉన్నారు. 9వ షెడ్యూల్లో పెట్టడం కుదరదంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కుదురుతుందా కుదరదా మీకున్నటువంటి అవగాహన? రామచంద్రరావు గారు చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. తక్షణమే ఆ కామెంట్స్ను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. 9th షెడ్యూల్లో పెట్టడం అసాధ్యమైనటువంటి దాన్ని ఏమాత్రం కాదు, నిజం లేదు వారు చేసిన కామెంట్లు. 9th షెడ్యూల్లో ఆల్రెడీ తమిళనాడులో పెట్టినారు. గత 31 సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో కూడా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించారు. ఆ రోజు అసెంబ్లీలో కౌన్సిల్లో ఉన్న మీ సభ్యులు 9th షెడ్యూల్లో పెట్టడం అసాధ్యమని చెప్పేసి ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎందుకు సడన్గా ఈ వాదన పుట్టుకొని వచ్చింది? ఆ రోజేమో అందరూ కూడా చప్పట్లు కొట్టారు, ఆహా కరెక్టే ఈ విధానం అని చెప్పేసి పంపించారు. సో ఇవాళ దేశంలో అనేకమైన ఉదంతాలు ఉన్నాయి. 9th షెడ్యూల్ కొంతమంది వీళ్ళు ఏం రేవదీస్తున్నారు, ఈ రిజర్వేషన్ 50% దాటుతాయి కాబట్టి సుప్రీంకోర్టు కొట్టేస్తుందని. అయితే మరి ఇప్పుడు 69% రిజర్వేషన్ తమిళనాడు గత 31 సంవత్సరాల నుంచి అమలు పరుస్తుంది, బీసీలకు 50% ఇస్తుంది. సో సేమ్ తమిళనాడు రూట్లోనే మన దగ్గర కూడా అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పెట్టి పాస్ చేసి కేంద్రానికి పంపించారు. మరి కేంద్రం దగ్గర ఇప్పుడు బిల్లు ఉంది. సో కేంద్రం తక్షణం ఒక నిర్ణయం తీసుకొని ఆ బిల్లు పాస్ చేసేస్తే 1 మంత్లో క్లోజ్ అయిపోతుంది చాప్టర్. కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. 3 నెలల నుంచి కేంద్ర క్యాబినెట్లో ఒక డజన్ సార్లు క్యాబినెట్ మీటింగ్లు అయి ఉంటాయి కేంద్రంలో. ఏ ఒక్క రోజు కూడా బీసీ బిల్లు చర్చించలేదు. వాళ్ళు మాత్రం ఈడబ్ల్యూఎస్ అనుకున్న రోజు తక్షణమే అంటే జనవరి 7th రోజు క్యాబినెట్ మీటింగ్ చేశారు. 2019 ఈడబ్ల్యూఎస్ అప్రూవ్ చేశారు 7th రోజు. 8th రోజు లోక్సభ, 9th రోజు రాజ్యసభ, 12వ తారీఖు రోజు రాష్ట్రపతి ఆమోదం, అదే రోజు గజెట్, 14వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా 10% అంటే ఏంటన్నట్టు మీరు అనుకుంటే మీ వర్గాలకు మీకు ఇష్టమన్నట్టు ఇచ్చుకుంటారు. బీసీలు గత 3 నెలల నుంచి దాదాపు మన రాష్ట్రంలో అయితే 1 సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నారు, అయినా పట్టించుకుంటే. సో మరి ఇప్పుడు బీసీలకు మీకు 42% 9వ షెడ్యూల్లో సాధ్యం కాదనుకుంటే బీసీలు కూడా రేపు వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తారు, మీకు ఓటు వేయడం మాకు సాధ్యం కాదు అంటే. సార్ ఇప్పుడు 42% రిజర్వేషన్ల పైన తీర్మానం చేసినటువంటి బిల్లుని కేంద్రం వెనక్కి పంపించిందన్నటువంటి వార్తలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. అంటే ఆ వెనక్కి పంపించినటువంటి ఆ సందర్భంలో ఇక కేంద్రం కూడా పట్టించుకున్నట్టే, పార్లమెంట్ సమావేశాల్లో సైతం కూడా దానికి ఆమోదం లభించినట్టే. సో ఏంటి సార్ దీనిపైన మీరు ఏం చెప్తారు? ఒకవేళ కనుక కేంద్రం వెనక్కి పంపించడం ఇదే నిజమైనట్టయితే ఏంటి సార్? ఇప్పటి వరకు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి న్యూస్ రాలేదు. కేవలం కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. వెనక్కి పంపించిందని కొందరు, కొన్ని క్లారిఫికేషన్లు అడిగినారని కొందరు అడుగుతున్నారు. సో క్లారిఫికేషన్ వచ్చేస్తే క్లారిఫికేషన్ పంపించాలి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విషయం గురించి కూడా మాట్లాడకుండా అదేదో సీక్రెట్ లాగా దాన్ని కూడా గుమ్మను దాచిపెట్టి ఉంది. సో మేము కోరేది ఏంటంటే మీరు దీనిపైన ఒక వివరణ ఇవ్వండి. వస్తే ఎలాంటి కొరిలేసింది, ఎందుకు రిజెక్ట్ చేసింది అనే విషయాలు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. బట్ మాకు తెలిసినంత వరకు అయితే అట్లాంటిది ఏం లేదు, ఊహాగానాలేనే. అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం అంటే కాంగ్రెస్ పార్టీ సైతం కూడా నమ్మట్లేదు. 9వ షెడ్యూల్లో బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం పెడుతుందన్నటువంటి నమ్మకం కాంగ్రెస్ పార్టీ కూడా వదిలేసుకున్నట్టుగానే తెలుస్తూ ఉన్నది. ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి అమలు చేస్తామని. సో ఆర్డినెన్స్ ద్వారా ఇప్పటికిప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా సార్? ఇప్పుడు ఆర్డినెన్స్ అనేది మనకేమీ అది ఒక దివ్యౌషధం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో ఏంటంటే హైకోర్టు తక్షణమే మీరు ఎన్నికలు జరపండి, 1 మంత్లో రిజర్వేషన్ ఇవ్వండి, 3 నెలల లోపల ఎన్నికలు జరపండి అన్నప్పుడు వీళ్ళు ఈ రూట్ ఎన్నుకున్నారు. మేము మొదటి నుంచి ఈ రూట్ కరెక్ట్ కాదని చెప్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు ఏంటంటే తక్షణమే అఖిలపక్షం తీసుకెళ్లి కేంద్రాన్ని కలిసి ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టించండి. లేదు అంటే మీరు అక్కడే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయండి. ఆ రోజు జయలలిత గారు 5 సార్లు అఖిలపక్ష సమావేశం పెట్టి ఇక్కడ నుంచి అందరినీ కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి నేను ఢిల్లీ నుంచి మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు బయటకు రానని చెప్పేసి అక్కడే తిష్ట వేసి పాస్ చేయించుకొని మళ్ళీ చెన్నైకి వచ్చింది.
సో ఆ చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తుంది? ఎంతసేపు మాట్లాడడం తప్ప ఏదో మేము చెప్తున్నాం బీసీలను మభ్యపెట్టేసి మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము గెలవాలనే ఆలోచన తప్ప శాశ్వతంగా వాళ్ళకు గెలుపు చేద్దామనే ఆలోచన మాత్రం లేదు. ఏంది సార్ ఇదంతా కూడా బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాగా చూస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాగా చూస్తూ ఉంటారు? అన్ని పార్టీలు కూడా బీసీలకు ఇంతే అన్యాయం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ ఏం పెద్ద బీసీలకు న్యాయం చేయలేదు, అదేవిధంగా బీజేపీ కూడా చేయలేదు, అంతకుముందున్న బీఆర్ఎస్ అంతకన్నా చేయలేదు. ఇవాళ బీసీలు అన్ని పార్టీల మోసాలు గమనించున్నారు, గుర్తిస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో బీసీల ఆధ్వర్యంలో పొలిటికల్ పార్టీ వచ్చేసింటేనే ఆ బీసీలకు న్యాయం జరుగుతుంది తప్ప ఇంకా వేరే విధంగా న్యాయం జరుగుతుంది. సో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఢిల్లీకి పయనం అవుతా ఉన్నాడు. ఎంపీలను తీసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రాహుల్ గాంధీని కలిసి దాని తర్వాత ఒత్తిడి తీసుకురావాలి పార్లమెంట్ సమావేశాల్లో. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఆయన ప్రయత్నం అయితే ఒక రకంగా తీర్మానం చేసిండు, దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు, నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీని అంతా కూడా ఏ విధంగా చూసుకుంటారు? 3 నెలల నుంచి పోలే, ఇప్పుడు ఏదో సడన్గా ఆలాపేసాడని అన్ని సంఘాలు అడిగితే పోతా అంటే ఆయన లోపల ఉన్న చిత్తశుద్ధి మనకు అర్థం కదా, మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉందా? సో అందరినీ తీసుకుని వెళ్ళి మళ్ళీ కలిసి వారు నిజంగా మీరు తీసుకొస్తే మీకు ధన్యవాదాలు, మీకు పాలాభిషేకం చేస్తారు. లేకపోతే మీరేమైపోతారు? చరిత్రలో మరొకసారి అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రిలాగా మిగిలిపోతారు. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ప్రజల హృదయాల్లో ఎందుకు నిలిచిపోయినాడు? ఆరోగ్యశ్రీ ఇలాంటి స్కీమ్స్ చేశాడు కాబట్టి నిలిచిపోయినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మంచి అవకాశం ఉంది. అవకాశాన్ని వాడుకొని బీసీల హృదయంలో ఇళ్ళకాలం చిరకాలం నిలిచేలాగా మీరు మిగిలిపోవాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగా పనులు చేయాలని చెప్పి కోరుతున్నాం. సో 42% రిజర్వేషన్లలో ముస్లింలు ఉండడం ఇష్టం లేదు, అందుకని చెప్పేసి దీన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు లాంటి కేంద్ర మంత్రి మాట్లాడతాం. మేమేం చెప్తున్నామంటే ముస్లింలు కొత్తగా రాలేదు. 1980లోనే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు 80లో. అప్పుడే వాళ్ళు 52% బీసీ జనాభాను లెక్కగట్టినప్పుడు 8.4% జనాభా ముస్లిం జనాభాగా తేల్చారు. సో బీసీలలో కాబట్టి వాళ్ళ కొత్తగా రాలే. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గుజరాత్లో కానీ చాలా రాష్ట్రాల్లో ముస్లింలు బీసీలలో ఉన్నారు, రిజర్వేషన్లు ఇస్తున్నారు, అనుభవిస్తున్నారు. వాళ్ళ కొత్తగా చెప్పేది ఏముంది? అట్లనే మన నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అరబ్ క్యాస్ట్ అని ఇంకొక క్యాస్ట్, 2 క్యాస్ట్లను ఓబీసీలలో కలిపిండు. ఎట్లా కలిపిండు? మేమేమంటున్నామంటే మీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వస్తామని చెప్పండి, ఏదో వంక పెట్టేసి మీరు తీసేస్తాం అది చేస్తామంటే కరెక్ట్ కాదు. చివరిగా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము 42% టికెట్లను మా పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి అంటారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్గా ఉన్నటువంటి మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారా? ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ఆ విధంగానే ఇస్తామని చెప్పేసి అంటారు. మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఇస్తా అంటే కుదరదు. మాకు చట్టబద్ధంగా రావాలి, శాసనబద్ధంగా రావాలి. మేము కోరుకునేది అదే దాని కొరకు ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం బీసీలని మభ్యపెట్టేటువంటి పార్టీలు 2 పార్టీలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా బీసీల కోసం అతి త్వరలో కూడా ఒక పార్టీ రాబోతుందన్నటువంటి అభిప్రాయాన్ని చిరంజీవి సార్ అయితే చెప్తారు. చూస్తూనే ఉండండి మన తొలి.